హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోసన్ డైలీ డిలైట్స్. మిగిలిపోయిన అన్నాన్ని చాలా మంది పడేస్తుంటారు. అలా పడేయకుండా దాన్ని టేస్టీగా బ్రేక్ఫాస్ట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు రెసిపీ చూపిస్తాను. గైస్, ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. గైస్, ఇఫ్ యూ లైక్ మై రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, పెసరపప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్లాక్ పెప్పర్, టమోటా, పచ్చిమిర్చి, ఆలు, బీన్స్, ఆనియన్స్. ఇవన్నీ చిన్న చిన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు మిగిలిన అన్నాన్ని పెట్టుకోవాలి ఒక సైడ్లో. కుక్కర్ పెట్టి కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేగాక ఆనియన్ వేసి, ఆనియన్ కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు పెట్టాలి ఫ్రెండ్స్. బ్రౌన్ అయ్యాక అందులోకి అల్లం వెల్లుల్లి కొరియాండర్ పేస్ట్ వేసి కొద్దిగా వేగనీయాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి టమాటాలు, ఆలు, బీన్స్, పచ్చిమిర్చి, మనం తరువుకున్న వెజిటేబుల్స్ ఏమైనా కానీ, బఠానీలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇవి వేసాను. వెజిటేబుల్స్ వేసి బాగా వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగాక అందులోకి ముందుగానే నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు 2 వేసేయాలి ఫ్రెండ్స్. వేసి బాగా మిక్స్ చేసి అందులోకి తగినంత ఉప్పు వేసి, పసుపు, ఉప్పు 2 వేసి కలిపినాక మనము వాటర్ వేయాలి. వాటర్ ఎన్ని అంటే 3 కప్స్. నేనైతే 3 కప్స్ వేసాను. మనం అన్నం వేసిన దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మిగిలిపోయిన అన్నాన్ని కలుపుతున్నాను ఫ్రెండ్స్. మిగిలిపోయిన అన్నం నేను 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా 3 కప్స్ తీసుకున్నాను. దీన్ని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులోకి బ్లాక్ పెప్పర్ వేసి కలిపేసి, ఇంకా దీన్ని నెయ్యితో కానీ, రైతా లేకపోతే పల్లీ చట్నీ, ఈ 3 కాంబినేషన్లో ఏదైనా తినొచ్చు. లేదు ఇవేమీ లేవంటే ఓన్లీ ఈ రైస్తోనే తినేయచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. గైస్, ఇఫ్ యూ లైక్ మై రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. Don't forget to press the bell icon for the further notifications. Guys, see you soon in the next video with useful recipe. Bye guys.